దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యం కొరకై పరలోక పౌరులుగా సిద్ధపడుతున్న ప్రియమైన సంఘమా, మీ అందరికీ కూడా ప్రభునామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించి తన కృపలో బలపరచును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం ఇప్పటికే 12 అధ్యాయాలని 12 అధ్యాయంలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ 12వ అధ్యాయంలో మనం మొదటిసారిగా యేసు వారి యొక్క రాకం గురించి నేర్చుకున్నాం. పండుగకి ఆయన అందరికంటే ముందుగా 6 దినాలు ముందుగా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ బేతనీయ పండుగలో బేతనీయలో లాజరు ఇంటిలో ఆయన భోజనం చేసినప్పుడు మరియా అనేటువంటి సహోదరి యేసు వారి యొక్క పాదాలను జటామాంసి అత్తరు చేత ఆయన పాదాలను కడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తొందరగా రావాలో, ఎందుకు తొందరగా వస్తే మందిరంలో ఏం జరుగుతుందో, మందిరంలోనికి తొందరగా రావడం వల్ల కలిగేటువంటి మేలులేంటో పోయిన గతించిన వారంలో మనం నేర్చుకున్నాం. అలాగే ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో ఉన్నటువంటి ధన్యతలు ఏంటో మనం దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంకొంచెం ముందరకు వెళ్దాం. ఈ పస్కా పండుగ రోజున, ఈ పండుగలో 6 దినాలు ముందుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పండుగలో ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి సముఖత ఆయన యెరూషలేముకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే అప్పటికే విస్తారమైనటువంటి జనాంగం యెరూషలేములో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. విస్తారమైనటువంటి జనాంగం యెరూషలేములో ఉన్నారు. ఒక పండితుడు ఒక బుక్లో, ఒక పుస్తకంలో ఏమని రాశాడంటే, ఆ పండుగకి, ఆ పస్కా పండుగకిట ఇంచుమించు ఇశ్రాయేలీలు యూదులు 16 దేశాల నుండి వచ్చారట. ఎన్ని దేశాల నుండి? 16 దేశాల నుండి వచ్చారట. అంటే 16 దేశాలలో అప్పటికే చెదిరిపోయినటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఆ పస్కా పండుగకి వచ్చారు. జాగ్రత్తగా వింటే యేసు వారిని చూడటానికి ఇంచుమించు ఆ పండుగకు వచ్చిన వారందరికీ మరొక గోల్ ఏంటంటే యేసు వారిని కూడా చూడాలి. చూడండి, ఒక ఉదాహరణ చెబుతాను. మనం ఎప్పుడైనా దేవుని మందిరానికి, లేకపోతే ఏదైనా మందిరం కాదు కానీ ఏదైనా ఒక స్థలానికి మనం వెళ్ళాం అనుకోండి, ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి. ఈ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, వెళ్ళిన పని ఒకటే చూసుకుని రాకుండా ఇంకా ఏదైనా పనులు ఉన్నాయేమో చక్కబెట్టుకుని, ఆ ప్రాంతం మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకుని, లేకపోతే మనకేమైనా చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని అప్పుడు వస్తాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, వెళ్ళి పని ఒకటి చేసుకుంటాం, అక్కడ ఎవరైనా ఉన్నారు చూసుకొని వస్తాం. మద్రాసు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో, చూడదగిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వస్తాం. అలాగే ఇశ్రాయేలీలు యూదులు కూడా పస్కా పండుగకు వచ్చారు, కానీ ఆ పండుగ ఒకటే వారి యొక్క ప్రధానమైన గురి కాదు. వారి యొక్క గురిలో లేకపోతే వారి ఆలోచనలో పండుగతో పాటుగా ఆ పండుగ వచ్చిన వారందరి ఆలోచన ఏంటంటే, ఆ పండుగలో యేసయ్యను కూడా చూడాలి. ఎందుకంటే అప్పటికే యూదా ప్రజలలో, ఇశ్రాయేలు ప్రజలలో యేసువారిని గురించినటువంటి వర్తమానం, యేసువారిని గురించినటువంటి విషయాలు యూదా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలును మంచి బోధకుడు ఒక ఆయన వచ్చాడు, ఇశ్రాయేలు రక్షకుడు ఒకడు వచ్చాడు, ఇశ్రాయేలు కోసం ఒకడు పుట్టాడు, ఇశ్రాయేలు కాపాడేవాడు ఒకడు పుట్టాడు అని చెప్పి ఇశ్రాయేలు అందరూ కూడా యేసువారి మీద గురి పెట్టుకుని ఉన్నారు. దేనికి గురించి గురి పెట్టుకుని ఉన్నారంటే, యేసువారిని గురించి యేసువారు అని కాదు కానీ, ఆయన రక్షకుడు అని కాదు కానీ, ఆయనను ఒక సమాధానం లేకపోతే లోక సంబంధమైన రోమా సామ్రాజ్యం నుండి ఆ ప్రజలను విడిపించడానికి ఒక రక్షకుడు పుట్టాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతేగాని యేసును కాదు. యేసు యొక్క ఉద్దేశాలు ఎరిగిన వారు కాదు. కనుక అక్కడికి వచ్చిన వారందరూ కూడా యేసయ్యను చూడడానికి జనాలు పోటెత్తిపోతున్నారు.
చాలా మంది జనాలు యేసయ్యను చూడడానికి వస్తున్నారు. ఒక ప్రక్కన యేసయ్య వారేమో తన ప్రయాణాన్ని యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అప్పుడు యేసు వారు అనుకున్నాడట, నేను యెరూషలేముకు వెళ్ళాలి కానీ ఎప్పట్లా కాదు, ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో యెరూషలేముకు వెళ్ళాలని ఆయన ఆశపడి ఆయన ఒక తీర్మానం తీసుకుని తన శిష్యులతో అన్నాడు, మీరు మీ ఎదురుగుండా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిద ఉంటుంది, ఆ గాడిద తీసుకుని అన్నాడు. ఆ గాడిద తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద కొత్త బట్టలు వేస్తే ఆయన ఆ బట్టల మీద కూర్చొని ఆ గాడిద మీద కూర్చొని ఉంటే ఆ గాడిద ప్రయాణం చేస్తుంటే ఆడికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారిని చూడడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని స్తుతించడం మొదలుపెట్టారు. ఏమని వారు స్తుతిస్తూ ఉన్నారంటే, ఏమని పాటలు పాడుతూ ఉన్నారంటే, హోసన్నా నీకు జయం, హోసన్నా నీకు జయం. హోసన్నా అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే మమ్మలను రక్షించు, మమ్మలను రక్షించు అని అర్థం. ఒక కామెంట్లో ఇలాగే రాశాడు, ఇప్పుడే మమ్మలను రక్షించు, ఇప్పుడే మమ్మలను రక్షించు అని అర్థం అంట హోసన్నా అంటే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, మమ్మల్ని రక్షించడానికి వచ్చావు, నువ్వు మెస్సియాగా వచ్చావు. వీళ్ళు అనుకుంటారు మెస్సియా అంటే ఇశ్రాయేలులను ఈ లోక సంబంధమైనటువంటి సంబంధమైన రోమా ప్రభుత్వం నుండి విడిపించేవాడని, రోమా సామ్రాజ్య అధికారుల నుండి విడిపించేవాడుగా చూస్తున్నారు తప్ప యేసువారి యొక్క ప్రధానమైన ఉద్దేశం వారికి అర్థం కాలేదు. యేసువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఎందుకు ఆయన ఈ లోకంలో ఆయన తిరగాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు మానవుడిగా పుట్టాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు అద్భుతాలు చేయాల్సి వచ్చిందో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభువు వారు రోమా ప్రభుత్వం నుండి విడిపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు, కానీ సాతాను అధికారం నుండి విడిపించడానికి వచ్చాడని అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక రోమా సామ్రాజ్యం నుండి స్వేచ్ఛనివ్వడానికి వచ్చాడు అనుకుంటున్నారు తప్ప పాప బంధకాల్లో నుండి స్వేచ్ఛనివ్వడానికి యేసయ్య వచ్చాడు అనుకోవట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారు యూదులకు రాజుగానే వచ్చాడు అనుకుంటున్నారు తప్ప ఈయన రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడని వారు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వీరు మాకు స్వేచ్ఛనివ్వడానికి ఈ యొక్క ఆ దేశంలో మాకు స్వేచ్ఛనివ్వడానికి స్వతంత్రతనివ్వడానికి వచ్చాడు అనుకుంటున్నారు తప్ప నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రత ఆయన పాపం నుండి విడిపించడానికి వచ్చాడని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేటి కాలంలో కూడా చాలా మంది యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారో బాబు అంటే ఏయో కారణాలు చెబుతాడు. నేనంటాను రోగం పోవాలంటే యేసయ్య దగ్గరికి రావక్కర్లేదు. మంచి హాస్పిటల్కి వెళ్తే కొంచెం ఆలస్యంగా అయినా తగ్గుతుంది. డబ్బులు సంపాదించుకోవాలంటే యేసయ్య దగ్గర రావాల్సిన అవసరం లేదు. కొంచెం తెలివితేటలు ఉపయోగించుకొని జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. చలో నా మాట మీకు అర్థమవుతుంది. లేదా మరో దానికోసం యేసయ్య దగ్గర రావాల్సిన అవసరం లేదు. చాలామంది యేసయ్య దగ్గర ఎందుకు వచ్చామంటే రోగం పోతుందని వచ్చాను, లేకపోతే నాకు అప్పులు తీరుతాయని వచ్చాను, లేకపోతే మరొకటి. యేసయ్య దగ్గర రావడానికి కారణం ఇది అయ్యి ఉండొచ్చేమో కానీ అసలు కారణం ఇది కాదు. యేసయ్యను నమ్మాల్సిన కారణం ఏంటో తెలుసా? యేసయ్యను నమ్ముకోవాల్సిన కారణం ఏంటో తెలుసా? రోగాల కోసమో, డబ్బుల కోసమో, అప్పుల కోసమో కాదు. యేసయ్యను ఎందుకు నమ్మాలి అంటే ఆయన ఒక్కడే నిజమైన దేవుడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఆయనలోని రక్షణ అని నమ్మాలి. ఆయన ఒక్కడే పరలోక రాజ్యానికి మార్గమని నమ్మాలి. ఆయన ద్వారానే పరలోక రాజ్యమని నమ్మాలి. ఆయన పరిశుద్ధుడని నమ్మాలి. ఆయన నీతిమంతుడని నమ్మాలి. ఆయనలో పాపము లేదని నమ్మాలి. ఆయన వేర్పులలో పరిశుద్ధులని నమ్మాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఈ లోక భౌతికమైన విషయాల కోసం యేసయ్యను నమ్ముకుని తర్వాత భౌతికమైన విషయాలు దొరకకపోతే యేసయ్యను విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. నీకు మంచి మాట చెబుతాను. ఈ మధ్య కాలంలోనే పిఠాపురం నుండి సామర్లకోట నుంచి నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ అక్కడ ఒక మంచి సంఘం ఉండేదట, పెద్ద సంఘం. ఆ సంఘం ఉంటే ఆ సంఘంలో ఇంచుమించు 1000 మంది 2000 మంది ఉండేవారట. ఆ పాస్టర్ గారు వాక్యం ముక్కుసూటుగా చెప్తున్నాడని ఆ ముక్కుసూటుగా వాక్యం చెప్తున్నవాడు నచ్చగా ఆ సంఘంలోనే టైలరింగ్ చేసుకునే ఒకరిని పాస్టర్ గారికి ఎన్నుకుని వీడు బాగా పాటలు పాడుతున్నాడు, వీడైతే మాకు సేవ బాగా చేస్తాడు, మమ్మల్ని ఏమంట అనుకుని వాడిని ఏర్పాటు చేసుకుని ఒక 500 మంది ఆ ఉన్నటువంటి సంఘంలో నుంచి విడిపోయారు. విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు బాగానే సాగింది. ఈయన ఏం చేసుకున్నాడు? ఈ పాస్టర్ గారు ఇంతకుముందు టైలరింగ్ చేసుకునేవాడు. ఆడికి ఏదో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గుతుంది కదా అని
యేసయ్యలోకి వచ్చాడు. రోగం తగ్గింది, బాగానే ఉంది, పాటలు పాడుతున్నాడు, బాగానే ఉంది. పాటలు పాడుతున్న వాడిని తీసుకెళ్ళి సేవకుని చేసేసారు. బాగానే ఉంది, 10 సంవత్సరాలు బాగానే సాగింది. తర్వాత ఈ సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, బైబిల్ విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి హైందత్వంలోనికి వెళ్ళిపోయి అంటున్నాడు, నాకు బైబిల్ అర్థం కాలేదు, బైబిల్ చాలా తప్పులు ఉన్నాయి, బైబిల్ సరైనది కాదు అని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సేవకుడు నేనంటాను, ఈయనే కాదు, సేవకుడే కాదు, నేటి కాలంలో చాలా మంది యేసయ్యను విడిచిపెట్టి, రక్షకుడిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. తిరిగి అన్య మతాల్లోనికి చేరిపోతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు నిజముగా యేసయ్యను రుచి చూచిన వారు కాదు. నిజముగా యేసు ఎవరు అర్థమైన వారు కాదు. నిజముగా యేసయ్య అర్థమైన వాళ్ళు ఏం చేశారు తెలుసా? నిజముగా యేసయ్య ఎవరు, నిజముగా యేసు ఎవరు, నిజముగా యేసయ్య ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని రుచి చూసిన వాడు తమ ప్రాణాలైన యేసయ్య కొరకు బలి ఇవ్వడానికైనా ఇష్టపడ్డారు తప్ప యేసయ్యని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. నా దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, హతసాక్షులు అనేటువంటి పుస్తకం. అది చాలా భయంకరమైన పుస్తకం. ఎందుకంటే యేసయ్య కోసం ఎవరిని ఏ విధంగా చంపారో అందులో రాశాడనమాట. ఇంచుమించు ఒక 20 పేజీలు 30 పేజీలు చదివాను నేను. తర్వాత చదవలేకపోయాను. కారణం ఏంటంటే అంత భయంకరంగా ఉంటుంది. హతసాక్షుల్లో వారిని యేసు ప్రభువులు వారిని నమ్ముకున్న వారిని ఎలా చంపారో ఉంటుంది. అందులో ఒక చోట నేను చదివాను. ఏమో తెలుసా? ఒకసారి ఒక అతన్ని యేసు ప్రభువుని నమ్ముకున్న వాడిని తీసుకెళ్ళి నువ్వు యేసయ్యని వదిలిపెడతావా చంపేయమంటావా అంట. ఆయన నేను చంపినా సరే నేను యేసయ్యని విడిచిపెట్టిన అన్నాడు. ఎట్లా? అప్పుడు అతను ఏం చేసేది తెలుసా? చేతులు కాళ్ళు కట్టేసి, ఒక కర్ర కట్టేసి బ్రతుకుండగానే చర్మాన్ని ఒలిచేశారట. చర్మము ఒలుస్తూ ఉంటుంటే విడిచిపెడతావా లేదా అంటే, నువ్వు నా చర్మం అంతా ఒలిసినా సరే, నన్ను ఇలాగే విడిచిపెట్టినా సరే నేను యేసయ్యను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? యేసు ఎవడో రుచి చూచిన వాడు ఈ లోకంలో యేసయ్యను విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా ఉండడా. యేసయ్యను రుచి చూచిన వాడు అవసరమైతే తమకు యేసు కొరకు, క్రీస్తు కొరకు, తన విశ్వాసం కొరకు ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏంటో తెలుసా? ఇది చెత్త అన్నమాట. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, అదొక పెద్ద చెత్త డ్రైనేజీ. సంఘంలో ఉన్నటువంటి డ్రైనేజీ అనమాట. ఆ డ్రైనేజీ అంటే వెళ్ళిపోతుంది యేసునామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెత్త అంతా పోగా నిజమైన క్రైస్తవులు మిగిలిపోదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా క్రీస్తును సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆనాడు కూడా క్రీస్తును సరిగా అర్థం చేసుకోక రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వచ్చిన వాడేమో అనుకుని యేసును మమ్మల్ని రక్షించు అని కేకలు పెడతా ఉంటుంటే ఆయన యెరూషలేములో వీధుల గుండా ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. జాగ్రత్తగా వింటే ఇలాగ కేకలు వేసినటువంటి వేలాది మంది, లక్షలాది మంది యేసయ్యను కేకలు వేశారు. కానీ ఒక వారం రోజులు గడిచిన తర్వాత యేసును సిలువ వేస్తే ఒక్కడ కూడా యేసయ్య దగ్గర నిలబడలేదు. కారణం ఏంటంటే వారు కన్నుకున్నట్టుగా యేసు లేడు గనుక. నన్ను ఈ మాట చెప్పడం ఇక మనం ముందరికి వెళ్తాం. ఇక నుంచి 12వ అధ్యాయంలో నుంచి ఇక చివరి వారంలో ఏం జరిగిందో ఇవన్నీ కూడా ఉంటాయి. 12వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు యేసు ప్రభువుల వారి చివరి కాలంలో, అంటే చివరి వారంలో ఆయన ఏం చేశాడో, ఏం జరిగిందో అవన్నీ కూడా రాయబడతా ఉంటాయి. మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభువుల వారు ఆ యెరూషలేములోనికి వెళ్తున్నప్పుడు, ఆ యెరూషలేము యాత్రగా వెళుతున్నటువంటి, లేక ఊరేగింపుగా విజయోత్సవంతో వెళుతున్నటువంటి ఆ సందర్భాన్న యేసు వారు ఒక జంతువును వాడుకున్నాడండి. ఆయన ఏంటంటే ఒక గాడిదను వాడుకున్నాడు. నేను మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను. ఘనపరచబడిన పశువు అది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు వారు ఆ పశువు మీద కూర్చుంటే, ఆ గాడిద మీద కూర్చుంటే, ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? కొత్త బట్టల మీద నడుస్తుంది. దేవునికి స్తోత్రం. బట్టలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పచ్చని కొమ్మలట్టుకొచ్చి అసలు దాన్ని ఎక్కడ నడపనివ్వట్లేదు, నేల మీద నడవనట్లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనంటాను అసలు దాని జీవితంలో అది ఊహించలేనంత ఉన్నతమైన ఘనతను దేవుడు దానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దాని జీవితంలో కాదు, దాని జాతి జీవితంలో, దాని జాతి అంటే గాడిద జాతి జీవితంలోనే
అసలు ఏ గాడిదకి రానంత ఘనత ఆ గాడిదకి వచ్చేది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇప్పటి వరకు ఏ గాడిదని అలా తీసుకెళ్లారంటారా? బట్టలు తొడిగి తీసుకెళ్ళంటారు కదా, దానికి ఒక్కదానికే. ఎందుకే దానికి ఒక్కదానికే అంత ఘనత అంటే అది ఒట్టిది కాదు. అది ఏం చేస్తుంది? యేసు వారిని మోస్తా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసు వారిని మోస్తా ఉంది కనుక యేసు వారు దానికి ఘనతనిచ్చాడు. నన్ను ఈ మాట చెప్పినామండి, యేసు మోసిన గాడిదకే అంత ఘనతను వస్తే యేసును కలిగి ఉన్న మనకి ఇంకెంత ఘనత రావాలో కదా. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును మోసిన గాడిదే అంత ఘనపరచబడితే, అంత దీవించబడితే, అసలు యేసును కలిగి ఉండి యేసులో ఉండి యేసుతో ఉండి యేసులో బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఇంకెంత ఘనతకు యోగ్యులుగా మారుస్తాడో కదా. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును కలిగి ఉన్న మనలను దేవుడు మరింత ఘనతకు పాత్రులుగా చేయునుగాక, మరింత ఆశీర్వాదములకు యోగ్యులుగా చేయునుగాక, తన కృప చేత నింపి నడిపించునుగాక, తన ఆత్మ బలము చేత నింపి నడిపించునుగాక. నమ్మిన వారు విగ్రహ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ గాడిద అంత ఘనపరచబడడానికి 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలు మనం కూడా నేర్చుకోగలిగితే, 4 విషయాలు మనం కూడా మన జీవితాల్లో నేర్చుకోగలిగితే మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఘనపరచబడతాం, మన కుటుంబాల్లో మన జీవితాల్లో మిన్న ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితం మనలో ఎప్పటి వలె ఉండదేక నీ జీవితాన్ని ఆయన నూతన పరచగలడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీ జీవితం ఎప్పటి వలె ఉండగా నీ కన్నీరును నాట్యంగా మార్చగలడు. నీ దుఃఖం ఆనందంగా మార్చబడగలదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నీ బ్రతుకి రాత జీవితం అనేది ఇక నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితం ఆనందంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఘనపరచబడే రీతిలో ఉండాలి అంటే 4 విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ గాడిదలో నుంచి 4 విషయాలు నేర్చుకోవాలి. ఆ 4 విషయాలు ఏంటో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా క్లుప్తంగా త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఆ గాడిద యేసయ్య పని కోసం అందుబాటులో ఉంది. అందుబాటులో ఉండడం అంటే ఏంటి? అందుబాటులో ఉండడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పని కోసం, లేదా దేవుని పనిలో, దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే ఏమనుకుంటారు చాలా మంది, నా దగ్గర అర్హత ఉంది కదా, నన్ను నెత్తుకుంటూ వాళ్ళే వస్తారు, నన్ను ఎత్తుకుంటూ పాస్టర్ గారే వస్తాడు, నన్ను ఎత్తుకుంటూ పాస్టమ్మ గారే వస్తారు, నన్ను నెత్తుకుంటూ దేవుడే వస్తాడు, నేను ఏ మూలలో ఉన్నా నా దగ్గర అర్హత ఉంది కాబట్టి, నా దగ్గర సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళే వస్తారు అనుకుంటారు. మీకు విషయం చెప్పరా, మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మాట చెప్తా ఉండేవాడు, యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ అంటే నథింగ్, యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్, యువర్ అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ క్వాలిఫికేషన్. అంటే నీ అర్హత కంటే నువ్వు అందుబాటులో ఉండటమే ముఖ్యం. అర్హత కంటే ముఖ్యమైనది ఏంటంటే అందుబాటులో ఉండటం. దేవుని పని చేయడానికి, దేవుని పనిలో ఉండడానికి నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి. దేవుడిని వాడుకోవడానికి అందుబాటులో ఉండాలి. దేవుని పని చేయడానికి అందుబాటులో ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుబాటులో ఉండడం అంటే ఏంటో తెలుసా? దేవుని పని చేయడానికి నీ పని కంటే, నీ పని పాటల కంటే, నీ ఆలోచన కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. నేనంటాను, ఒక మాట చెప్తాను, దేవుని సన్నిధిలో ఏదైనా పని ఉందనుకోండి, మనకి ఇంటి దగ్గర పని ఉందనుకోండి, ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాం? ఇంటికాడ ఉన్న పనికా, దేవుని మందిరంలో ఉన్న పనికా? ఎప్పుడైపోద్దా పొట్టుగట్ట, ఎప్పుడు వదిలిపెడతాడా అని చూస్తాం. నిజంగా అక్కడ నీ పని ఉంటుంది, పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. దేవుని పని చేయడానికి, దేవుని పనిలో ఉండడానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేవుని నువ్వు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నువ్వు వాడుకోవడానికి ఇష్టత చూపిస్తే ఆయన నువ్వు ఆశీర్వదించడానికి కూడా ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే అందుబాటులో ఉంటారో,
ఎవరైతే అందుబాటులో ఉండి దేవుని పని చేయడానికి ఇష్టం చూపిస్తారో, ఎవరైతే అందుబాటులో ఉండి దేవుని కొరకు కష్టపడడానికి ఇష్టపడతారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. గలిలయ సముద్రపు ఒడ్డున ఒకరోజు యేసుప్రభు వారు వాక్యం చెప్పడానికి వెళ్ళారు. అక్కడ వాక్యం చెప్తూ జనాలందరూ కూడా యేసయ్య మీద పడిపోతున్నారట. యేసయ్య మీద పడిపోతుంటే అప్పుడు యేసయ్య వారు అప్పుడే ఒడ్డుకొచ్చి వలలో కడుక్కుంటున్నటువంటి సీమోను యొక్క నావను అడిగాడట. సీమోను, నీ నావ కావాలయా అని. అప్పుడు సీమోను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? రాత్రంతా కష్టపడి ఉన్నాడు. రాత్రంతా కష్టపడ్డాడు, నిరాశలో ఉన్నాడు. నిరాశ ఏంటి? రాత్రంతా ఒక్క చేప కూడా పడలేదు, నిరాశలో ఉన్నాడు, కష్టపడి ఉన్నాడు, రాత్రంతా నిద్ర చెడగొట్టుకుని ఉన్నాడు. అలాంటి నిరాశ సమయంలో యేసు వారు ఆ ఒడ్డున ఉన్నటువంటి సీమోను దగ్గరికి వెళ్ళి, సీమోను, ఐ వాంట్ యువర్ బోట్. ఒక దైవజనుడు ఒక పుస్తకంలో రాశాడు. ఏమన్నా తెలుసా? అక్కడట ఆ గలిలయ ఒడ్డునట 2000 బోట్లు ఉన్నాయట. ఎన్ని బోట్లు? 2000 బోట్లు ఉన్నాయట. కానీ 2000 బోట్లలో సీమోను పేతురు అందుబాటులో ఉన్నాడు. సీమోను పేతురు అడగగానే సీమోను పేతురు ఏమంటాడో తెలుసా? అయ్యా రండి, నా నావను వాడుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, సీమోను పేతురు నామను యేసు ప్రభువు వాడుకుంటున్నాడు. వాడుకోవడంలో ఎలాంటిదో తెలుసా? అతను కష్టపడి ఉన్నా, నిరాశలో ఉన్నా, నిద్రలో ఉన్నా, శ్రమ పడుతూ ఉన్నా, నిరాశ నిస్పృహలో ఉన్నా, అతడు కష్టపడి ఉదయాన్నే వచ్చి తన నామను శుద్ధి చేసుకుంటూ ఉన్నా యేసు కొరకు మరలా శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. మరలా శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. తన నామను యేసయ్యకి ఇచ్చాడు, చుక్కాన్ని వేశాడు, నీటిలోనికి లోపలికి తీసుకెళ్ళాడు, కదలకుండా పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కదలకుండా పట్టుకుంటే యేసు ప్రభువు వారు ఆ నామ మీద నుండి వాక్యాన్ని బోధించిన తర్వాత అంటున్నాడు, నడు లోతుకి అన్నాడు. దేవునికి స్తోత్రం. లోపలికి నడమంటే అయ్యా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యా నీ కుడి పక్కన వలై అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా రాత్రంతా ఓ పాట పాడేసి ఉంటాడు కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, వెదకినను ప్రతిఫలము రాక్షి రతనాలను వెదకుటలో రాజులెన పడవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాల్పడి ఉన్నాడు. ప్రభు రాత్రంతా కష్టపడ్డానయ్యా, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. నువ్వు అయినను నీ మాట చెప్పినా వల వేస్తా అన్నాడు. వల వేసాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. 2000 బోట్లుంటే అక్కడ 2 బోట్లుంటే ఆ 2 బోట్లలో సీమోను పేతురు బోటు దేవునికి ఇస్తే ఆ బోటును దేవుడు వాడుకుంటే ఆ దేవునికి అనుకూలంగా అనుబంధంగా లేకపోతే దాన్ని ఏమంటున్నారు, అందుబాటులో యేసయ్యకు అందుబాటులో ఉండగా ఆ అందుబాటులో ఉన్నటువంటి సీమోను పేతురును యేసయ్య వాడుకోగా యేసయ్య సీమోను పేతురును ఒట్టిగా విడిచిపెట్టగా తన బోటు నిండా తన నామ నిండా విస్తారమైన చేపలను ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి పని చేయడానికి ఎవరైతే అందుబాటులో ఉంటాడో, దేవుణ్ణి పని చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో, దేవుని పని చేయడానికి ఎవరైతే ఇష్టత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పనిలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే దేవుని పని చేయడానికి ఎవరు ఇష్టం కలిగి దేవుని పని నెత్తుక్కుంటూ ఉంటారో, ఎవరైతే నడుము వచ్చి దేవుని పని చేయడానికి ఇష్టం కలిగి ఉంటారో, ఖచ్చితంగా వారి జీవితంలో వారి నావలన్నిటిని ఆయన నింపుటకు సమర్థుడు. వారి ఇంటిని నింపుటకు సమర్థుడు, వారి గౌరవం నింపుటకు సమర్థుడు, వారి గాజులు నింపుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ధననిధిని నింపుటకు ఆయన సమర్థుడు. చాలా మంది దేవుణ్ణి పని చేయంగానే దేవా నా పని చేయమని అడుగుతారు.
నువ్వు దేవుణ్ణి పని చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వట్టి చేతులతో విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. మొట్టమొదటి ఆయనకు మనం అందుబాటులో ఉండాలా. అందుబాటులో ఉండమంటే ఏ పని ఉందని ఎత్తుక్కోవాలా, దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ఏ పని ఉందని ఎత్తుక్కోవాలి. ఎత్తుకుని దేవుని పని చేయడానికి ఇష్టత కలిగి ఉండాలి. దేవుని పని చేయడానికి నడుము వంచాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక రెండవది గాడిదలో మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటో తెలుసా? గాడిద దీనత్వాన్ని కలిగి ఉంది. ఎలాంటి దీనత్వం అంటే ఆ గాడిదకి ఇంతకు ముందు అలవాటు లేని పని చేయడానికి వచ్చింది. ఇంతకుముందు అలవాటు లేని పని, దానికి చెందినటువంటి పని కాదు, దానికి సంబంధించిన పని కాదు అది. అయినా కానీ పని చేయడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను. దేవుని సన్నిధిలో చాలామంది పని చేయడానికి ఏమంటారు తెలుసా? అయ్యా, ఆ పని నా స్థితికి చెందింది కాదు, నా కెపాసిటీకి తగినది కాదు, నేను చేయదగిన పని కాదు. బైబిల్లో అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో ఒక గొడవ వచ్చింది సంఘంలో. ఏంటి ఆ గొడవ అంటే భోజనాల దగ్గర గొడవ వచ్చింది. నేటి కాలంలో కూడా గొడవలు ఎక్కువ అవుతాయి. భోజనాల దగ్గరే ఆడికి 2 ముక్కలు వేసాడు, నాకు 1 ముక్క వేసాడు. ఆడికోమో తొడ మొక్క వేసాడు, నాకు పేక మొక్క వేసాడు. వీడు చూసుకుంటుంటాడు అనుకుంటే ఈ పక్కన ఆడికి ఈ మొక్క వేద్దాం, వీడికి ఏ మొక్క. భోజనాల దగ్గర గొడవ వచ్చారు. భోజనం దగ్గర గొడవ వస్తే వీళ్ళందరూ అపోస్తుల దగ్గరికి వచ్చారు. అయ్యా, వీళ్ళు భోజనాల దగ్గర పక్షపాతం చూపిస్తారా అంటే అప్పుడు అపోస్తులు అంటారు, అయ్యా మేము ఈ గొడవలన్నీ తీర్చలే కానీ మేము ప్రార్థన చేయడంలోనూ బోధించడంలోనూ నిమగ్నమై ఉంటాం. అయితే మీకు భోజనాలు వడ్డించడానికి ఒక 7 ఏర్పాటు చేసుకోండి. ఏమి వడ్డించడానికి అంటే కిచెన్లో పనిచేయడానికి, వంటశాలలో పనిచేయడానికి, మీకు వండి వడ్డించడానికి, వడ్డించిన తర్వాత కోళ్ళని కడగడానికి లేదా పని చేయడానికి మీకు ఒక 7 ఏర్పాటు చేసుకోండి అన్నాడు. 7 ఏర్పాటు చేసుకోవడం అంటే ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? అక్కడ చెప్తున్నారు ఏమని తెలుసా? మీలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారి, సమాజంలో మంచి పేరు కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మతో నింపబడిన వాడంటే ఆత్మవరములతోనూ ఆత్మఫలముతోనూ నింపబడిన వారు. ఆత్మవరాలు ఏంటి? ఆత్మవరాలు ఏంటంటే స్వస్థపరిచేవారం, బుద్ధివాక్యము, వివేచన వరం, వాక్యం బోధించేవారం, తర్వాత భాషలకు అర్థం చెప్పేవారం. ఇలాంటి వరాలని ఆత్మవరాలు. దేవునికి స్తోత్రం. ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానము. దేవునికి స్తోత్రం. ఆత్మవరాలు కలిగిన వాడు, ఆత్మఫలం కలిగిన వాడు. నేనంటాను, ఇక్కడ సందర్భం వచ్చింది కూడా మాట చెబుతాను. ఆత్మఫలము అనగా ఆత్మవరము సేవకుని సొంతం కాదు. ఆత్మవరము సేవకుని సొంతం కాదు. ఆత్మవరాలు సంఘంలో అందరికీ ఇస్తాడు దేవుడు. అర్థమైన దేవునికి స్తోత్రం. ఆత్మవరం ఇచ్చి దేవుడు కొంతమందిని సేవకులుగా వాడుకోవచ్చేమో కానీ ఆత్మవరం అనేటువంటిది సేవకులకు మాత్రమే కాదు. ఆత్మవరము సంఘములో క్రీస్తులో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు వారి వారి విశ్వాసములు చెప్పిన ఇస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రం. అది ఆత్మవరము దేవుడు ఇచ్చేది. ఆత్మబలం మనం పొందుకోవాల్సింది. అంటే మనం కలిగి ఉండాల్సింది. మన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్న తర్వాత మంచి పేరు పొందినవాడు, అంటే సమాజంలో ఘనత నొందినవాడు, సమాజంలో మంచి పేరు పొందుకున్నవాడు, సమాజంలో అందరూ అయ్యా నమస్కారం, స్టీఫెన్ గారు వందనాలు సార్, అయ్యా స్టీఫెన్ గారు నమస్కారం సార్, అయ్యా స్టీఫెన్ గారు వందనాలా, అయ్యా నికోలస్ గారు వందనాలా అంటున్నారు. అంటే సమాజంలో మంచి పేరు పొందుకున్నటువంటి వారిని 7 పోగొట్టుకొస్తే 7 ఎక్కడ పెడతారంటే ఇల్లు. ఒకవేళ మీలో ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడిన వారు, మంచి పేరు సమాజంలో ఘనత పొందినటువంటి వారిగా మీరుంటే, భోజనాలు వడ్డించిన తర్వాత అమ్మ అందరూ ఎవరు ప్లేట్లు వాళ్ళు అట్టుకెళ్ళకండి, మేము అట్టుకెళ్తామని పట్టుకెళ్ళగలరా? మీరు ఏమంటారు తెలుసా? నా స్థితికి తగింది కాదు,
ఆ ప్లేట్లు పట్టుకెళ్ళిపోండమ్మా ఎవరు వాళ్ళు. లేకపోతే మనం ఏం చేద్దాం, ఒరే మనిషిరా ఆ ప్లేట్లన్నీ తీసి పట్టుకెళ్ళిపో. మనం తగ్గించుకోలేం. మనం దేవుని పని చేయడానికి మనకి స్థితి అడ్డు వచ్చేస్తుంది, మన ఘనత అడ్డు వచ్చేస్తుంది, మన ప్రణాళిక లేకపోతే మనకున్నటువంటి ధనం అడ్డు వచ్చేస్తుంది, మనకు ఉన్న ఉద్యోగం అడ్డు వస్తుంది. నేనంటున్నాను, దేవుని పని చేయడానికి నువ్వు ఏదైతే అడ్డు చెప్పుకుంటున్నావో అదే నీకు దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి కూడా అడ్డుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి కూడా అదే అడ్డు. ఈరోజు నీ స్థితిని వదిలిపెట్టుకుని, నీ పరిస్థితిని వదిలిపెట్టుకుని, నీ జ్ఞానాన్ని వదిలిపెట్టుకుని, నీ తెలివితేటలు వదిలిపెట్టుకుని, నీ స్థితిని విడిచిపెట్టి, నీ ఘనతను విడిచిపెట్టి, నీ పరిస్థితిని, నీ స్థితిని విడిచిపెట్టి దాన్ని నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి నువ్వు ఇష్టత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరచుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డగా, పెత్తనం చేస్తే ఘనత కాదండి, సంఘములో పరిచర్య చేస్తేనే ఘనత. అందుకని బైబిల్ అంటాడు కదా, ఎవడైనా మొదటి వాడిగా ఉండాలనుకుంటే వాడు ఎలా ఉండాలట, కడపటి వాడిగా ఉండాలా. ఎవడైనా ప్రథముడిగా ఉండాలంటే వాడు అధముడిగా ఉండాలంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డగా, యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ఇక్కడ గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు కదా. పోనీ యేసు ప్రభువుల కంటే ఆయన శిష్యులు గొప్పవారంటారా? చెప్పట్లేదు మీరు. ఆయన శిష్యులు కూడా ఆయన కంటే గొప్పవారు కాదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, ఆది సంభూతుడు, సమస్తాన్ని సృజించినటువంటి వాడు. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పై వస్త్రాన్ని తీసి ప్రక్కనెట్టి నడుము గచ్చుకుని యేసు ప్రభువుల వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగటం మొదలెట్టాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఆది సంభూతుడై ఉండి, సర్వాంతర్యామై ఉండి, సర్వ సృష్టికర్త అయి ఉండి ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన శిష్యుల పాదాలు కడిగే స్థితి అయింది. నా మాట అర్థమవుతుంది మీకు? శిష్యుల పాదాలు కడిగే స్థితి, లేకపోతే శిష్యుల పాదాలు కడిగేంత చిన్నోడు ఆయన? మరి ఆయన అంత తగ్గించుకుని ఆయన స్థితికి తగ్గి తన పని చేస్తే దేవుని మందిరంలో నేను ఇంకా పెద్దోడిని అని చెప్పుకోగలిగినట్టు పని ఏముందండి? అంత గొప్పవాడు అయి ఉండమంటే మనం ఈరోజు మనం ఆయన తన స్థితిని తగ్గించుకుని పని చేస్తే మనం ఇంకెంత తగ్గించుకుని పని చేయాలండి? అర్థమైన దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి, దీనత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగితే, దీనత్వాన్ని కలిగి నీ స్థితిని దాటుకుని, నీ స్థితిని విడిచిపెట్టి, నీ ఘనతను విడిచిపెట్టి నడుము వచ్చి దేవుని కొరకు ప్రయాసపడగలిగితే ఖచ్చితంగా నిన్ను ప్రథముడిగా చేయగలడు, నీ కన్నీటిని తొలగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. నమ్మిన వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా దీనికి ఈ స్థితి, ఇది ఈ పని నా స్థితికి సరిపడేది కాదు అనుకోవద్దు. ఎలాంటి పని చేయడానికైనా, ఎలాంటి కార్యం చేయడానికైనా, ఎలాంటి కార్యక్రమం చేయడానికైనా, ఎంతటికి దిగజారడానికైనా దేవుని సన్నిధిలో ఇష్టపడితే ఆయన ఎంతటి గొప్ప స్థితికైనా నిన్ను హెచ్చించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఊహించని స్థితికి, నువ్వు ఎక్కడైనా ఎత్తైన స్థలానికి ఆయన నిన్ను ఎక్కించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మూడవది, ఆ గాడిద కలిగి ఉన్న మూడవ లక్షణం ఏంటి తెలుసా? చక్కని విధేయత కలిగింది. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ గాడిద అప్పటి వరకు మనుషులను మోసిందో, బరువు మోసిందో తెలియదు, కానీ కట్టబడి ఉంది కనుక ఇప్పుడు యేసు ప్రభువుల వారిని తీసుకొచ్చారు, దాని మీద బట్టలు వేశారు, దాని మీద యేసు ప్రభువుల వారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆ గాడిద ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభువులు మోర్చుకుంటూ వెళ్ళాలి. నన్ను ఈ మాట చెప్పరామండి. ఇప్పుడు ఆ గాడిద యేసుని మోసుకుంటూ వెళ్ళేటప్పుడు నేను ఇంతగా ముందున్నట్టే నడుస్తాను అని నడిచింది అనుకోండి, ఏం జరుగుద్ది? దాని మీద కూర్చున్న ఆయన కూర్చోగలడా? కూర్చోలేడు. అప్పుడు ఆయన పెట్టుకున్న కార్యక్రమం అంతా ఏమవుతుంది? వృధా అవుతుంది కదా. ఇప్పుడు ఆ గాడిద వెంటనే ఏం చేసిందంటే తనను స్వాధీనపరుచుకున్నటువంటి
యజమానునికి లోపడ్డం మొదలెట్టింది, విధేయత చూపించడం మొదలుపెట్టింది. ఎలాంటి విధేయత తెలుసా? తన జీవితాన్ని మార్చేసుకుంది, తన నడకనే మార్చేసుకుంది. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇంతకుముందు అది ఎలా నడిచిందో కానీ, ఇంతకుముందు అది ఎలా ప్రవర్తించిందో కానీ, ఇక ఇప్పుడు యేసు ప్రభువును కలిగిన తర్వాత, యేసు ప్రభువును తన నడుము మీద ఎక్కించుకున్న తర్వాత, యేసు ప్రభువును మోస్తున్న తర్వాత, ఇక అదేం చేయడం మొదలు తెలుసా? యేసు ప్రభువులకు అనుకూలంగా నడవటం మొదలుపెట్టింది. యేసు ప్రభువును జాగ్రత్తగా తీసుకెళ్ళడం మొదలుపెట్టింది. యేసు ప్రభువును అనుసరించి నడవడం మొదలుపెట్టింది. యేసు ప్రభువులకు విధేయత చూపించడం మొదలుపెట్టింది. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ విషయం చెప్పరామండి, ఈరోజు మనం యేసయ్యను కలిగి ఉన్నామే కానీ, యేసయ్యను కలిగి ఉన్నామన్న మాటే కానీ, మన జీవితంలో ఇంతకుముందు ఎలా బ్రతికామో ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతున్నాం. యేసయ్యలోకి రాకముందు ఎలా ఉన్నామో వచ్చిన తర్వాత కూడా, నా మాట మీకు అర్థమవుతుందా? యేసయ్యలోకి రాకమునుపు ఎలా ఉన్నామో, మందిరానికి రాకమునుపు ఎలా ఉన్నామో, మందిరానికి వచ్చిన తర్వాత కూడా, రక్షణ పొందక ముందు ఎలా ఉన్నామో, రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడైతే యేసయ్యను కలిగి ఉన్నామో, ఎప్పుడైతే యేసయ్యలోకి వచ్చామో, మన ప్రవర్తన, మన నడక, మన చూపు, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవన విధానము అన్నీ కూడా యేసయ్యను పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. మన ప్రవర్తన మారిపోవాలా, మన ఆలోచన మారిపోవాలా, మన నడక మారిపోవాలా, మన ప్రవర్తన మారిపోవాలా, మన చూపు మారిపోవాలా, మన ఆలోచన మారిపోవాలా, మన మాట మారిపోవాలా, మన పడక మారిపోవాలా, మన నడక మారిపోవాలా, మన ప్రవర్తన మారిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు ప్రార్థన రాకముందు అత్తగారంటే పడతాం, నీకు ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా అత్తగారంటే పడదంటే కుదురుతుందా? ఇంతకుముందు ప్రార్థన రాకమునుపు అన్నదమ్ముల సమస్యలు, ప్రభువులోకి వచ్చిన తర్వాత సమస్యలు ఉంటే ఎట్లా? ప్రార్థనలోకి రాకమునుపు తోడుకోవాలంటే సమస్య, కానీ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉండేలా? నీ ప్రవర్తనలు ఏవి రావాలి? నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్పు రావాలా? ఇంతకు ముందులో ఉంటే కుదరదా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు స్వరూపంలోనికి, దేవుడి స్వరూపంలోనికి, క్రీస్తులోనికి, విధేయతలోనికి వచ్చేయాలా? యేసు ప్రభువుల వారు కంటే గొప్పవాళ్ళమా మనం? యేసు ప్రభువుని హింసించినంతగా హింసించేస్తాం మీ అత్తగారు. హలో, యేసు ప్రభువుని హింసించినంతగా మీ తోడుకోవాలి మిమ్మల్ని హింసిస్తుందా? లేదు కదా, హింసించట్లేదు కదా. యేసు ప్రభు వారు అంటాడు, యేసు ప్రభువుని చంపడానికి వచ్చిన వాళ్ళని చూసి, యేసు ప్రభువుని కొట్టడానికి వచ్చిన కొట్టిన వాళ్ళని చూసి, పిడిగుద్దులు కొట్టిన వాళ్ళని చూసి అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్న మీ అత్తగారిని, ప్రభువా ఈ బిడ్డను క్షమించనగలవా? నన్నే అంటావంటే మా అమ్మోళ్ళ ఇంటి గురించి తెలుసా, మా అమ్మ పేరు ఇంటి పేరు తెలుసా, మా నాన్న పేరు తెలుసు, మేము పౌరుషం రోషం గదిలో ఇంటిగా నుంచి వచ్చానా? నన్నే అంటావా? కదా. యేసులోనికి వచ్చిన మనము మన ప్రవర్తనలోనూ మన జీవన విధానంలోనూ క్రీస్తును చూపించే వారంగా ఉండాలి. యవన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికేవేమో, ఇక యేసులోనికి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన ప్రవర్తన అంతా మార్చుకుని క్రీస్తును పోలిన వాడిగా మార్చబడగల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి. మారితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనతకు యోగ్యుడిగా మార్చగలడు, నిన్ను ఘనపరచగలడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు నిన్ను ఎక్కించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడిదను వాడుకున్న యేసు ప్రభువు వారు, యేసు ప్రభువుల చేత వాడబడిన గాడిదే ఘనత పొందితే, ఆయన పోలికలో చేయబడి ఆయనలో ఉన్నటువంటి మనము ఇంకెంత ఘనతకు అర్హులమండి, ఇంకెంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలండి. మన జీవితాన్ని ఆశీర్వాదములకు వారసులుగా ఆయన మార్చునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇక నాలుగవది విశ్వసనీయత. విశ్వసనీయత అంటే ఫుల్ఫిల్మెంట్, ఫెయిత్ఫుల్నెస్. ద ఫెయిత్ఫుల్నెస్ ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ ఏంటి? విశ్వసనీయత అంటే మనకు దేవుడు అప్పగించిన పనిని తుదముట్టే వరకు ఆ పనిలో ఉండాలి. హలో, కొంతమంది పనులు ఒప్పుకుంటారండి. ఈ గాడిద పని ఒప్పుకుంది, యేసు ప్రభువుల వారితో యేసు ప్రభువును మోయడానికి గాడిద పని ఒప్పుకుంది, లేకపోతే యేసు ప్రభువుతో ఉంది.
ఇది సగం దూరం పోయాక ఆ కొండ దిగాక బెత్తిపేగ లేదా ఆ ఒలివల కొండ దిగాక మళ్ళీ యెరూషలేము కొండ ఎక్కడానికి అది నేను ఎక్కలేను అనలేదు. సగం పని అయిపోయిన తర్వాత నేను నా వల్ల కదా అనలేదు. అది చివరి వరకు యేసయ్య కొరకు పని చేసింది. ఆమేన్, హల్లెలూయా. దానికి అప్పగించబడిన పనిని తుదముట్టించింది. ఈరోజు మన జీవితాల్లో మనకు దేవుడు అప్పగించిన పనిని, మనము సమర్పణతో తీసుకున్న పనిని దేవుని సన్నిధిలో చేస్తున్న పనిని చివరి వరకు చెప్పట్లేదు చేయాలి. తుదముట్టే వరకు చేయాలి, అంచుల మట్టుకు చేయాలా. చాలామంది పని మొదలెడతారు. పని మొదలెట్టిన తర్వాత సగం పని చేసి మిగతా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ పని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. నేనంటాను, దీనివలన మనం ఘనత పొందలేము. ఇది మనకు ఆశీర్వాదకరమైనది కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేసినా ఆ పనిని చివరి వరకు, తుదముట్టే వరకు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలు. మొదటిది, ఆ గాడిద యేసయ్య వారికి అందుబాటులో ఉంది. రెండవది, దీనత్వాన్ని కలిగి ఉంది. మూడవది విధేయత కలిగింది. 4వది విశ్వసనీయత. ఈ 4 విషయాలు మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా గాడిద పొందుకున్న ఘనత కంటే విస్తారమైన ఘనత మనం పొందుకోగలుగుతాం. విస్తారమైన ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. ఆయన కృపకు మనం పాత్రలం అవుతాం. ఆయన మహిమకు మనం పాత్రలం అవుతాం. ఆయన మన కన్నీరు తుడిస్తాడు. మన దుఃఖాలు నాట్యంగా మార్చబడతాయి. మన పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా ఎత్తైన స్థలాలు ఆయన నెక్కించడానికి సమర్థుడు. అలాంటి గొప్ప దీవెన ప్రభు నీకు నాకు మనందరికి అనుగ్రహించి తన మహిమలో బలపరచును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితంలో ఒక్క నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం. మన మనస్సులను ప్రభు వైపు త్రిప్పి ఆలోచన చేద్దాం. ఆ గాడిదలు 4 లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక క్రీస్తు విశ్వాసగా, క్రీస్తు బిడ్డగా ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా? దేవునికి అందుబాటులో ఉంటున్నావా? దేవుని పని ఇది ఉందని ఎదుగు కనబడినప్పుడు ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇది నా స్థితికి సంబంధించింది కాదు, ఇది నా అర్హతకు సంబంధించింది కాదు, ఇది నా ధనానికి సంబంధించింది కాదు, నేను ధనవంతుని, ఈ పని నేను చేయలేను, చేయకూడదు, నేను ఘనత వహించిన వాడిని, ఈ పని నేను చేయకూడదని దేవుని పనులు చేయడానికి వెనకంజ వేస్తున్నావేమో, దేవునికి విధేయత చూపించలేకపోతున్నావేమో. ఈరోజు ఒక్కసారి మన హృదయాలు పరిశీలన చేసుకుందాం, మన మనస్సులను పరిశీలన చేసుకుందాం, మన ఆలోచనలు పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. మనం దేవుని పని చేస్తున్నామా? మనం దేవుని పని చేస్తే ఆయన మనల్ని ఘనపరచుటకు సమర్థుడు, మనల్ని దీవించుటకు సమర్థుడు, మనల్ని భద్రపరచుటకు సమర్థుడు, మనల్ని స్థిరపరచుటకు సమర్థుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో నువ్వు నిజమైన దేవుడు అని అంగీకరించి నీ సన్నిధికి వచ్చి అయా నిలుచున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా నీకు అందుబాటులో ఉండి పరిచర్య చేసే ధన్యత మీ బిడ్డలకు దయచేయండి. అయా తండ్రి ఆయన స్థితిని బట్టి కాక అయా దీనత్వం కలిగి నీ పరిచర్యలో కొనసాగే భాగ్యం దయచేయండి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పని చేసే ధన్యత మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయా తండ్రి నాయన మీకు విధేయత చూపించి మా ప్రవర్తన, మా జీవితాన్ని మార్చుకునే మా భాగ్యం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా, యువతని మీరు అప్పగించిన పనిని తుదముట్టు వరకు, నాయన చివరి వరకు, అంతము వరకు అయా దాన్ని జరిగించే ధన్యత మాకు దయచేయండి. నీ కృపల బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్,
లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.